ఏపీ అసెంబ్లీలో కూటమి చెలిమిపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్. ప్రజలకు సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా అందిస్తున్న, పరిపాలన సమర్థవంతంగా చేస్తున్నా ఇంకా ఎక్కడో వెలితి కనిపిస్తుందన్నారు. వైసీపీ ఉండడానికి 11 మంది అయినా 1100 మంది ఉన్నట్లు మాట్లాడుతున్నారని, ఇష్టం వచ్చినట్లు తిట్టి కులాల వెనుక దాక్కుంటున్నారని ఫైర్ అయ్యారు. కూటమిలో ఏకాభిప్రాయం అవసరమున్న పవన్ తాము చేసింది చెప్పుకోలేకపోతున్నామని చెప్పారు. నేను పార్టీ పరంగా అన్ని రకాలుగా ఎందుకు పెట్టానంటే, ఇది నేను పార్టీగా గెలవడం కంటే కూడా, నేను ఇండివిజువల్గా సాధించడం కంటే కూడా నేను కోరుకుంది 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల్ని, ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక నా తపన. ఇప్పటికీ కూడా వాళ్ళ సభ్యులు తక్కువ 11 మంది అయినప్పటికీ కూడా వాళ్ళు ఒక 1100 మంది ఉన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే మనం ఎందుకనంటే వాళ్ళు చెప్పిన దాన్ని చాలా బలంగా నమ్ముతారు. మనం చేసే పని మనం చెప్పుకోలేం, మనం చేయడానికి సంకోచిస్తున్నాం ఏంటో తెలియదు. కానీ వాళ్ళు చూడండి, ఇందాక నేను చెప్పింది మీకు, వెన్ వీఆర్ ఇర్రెస్పాన్సిబుల్, అవర్ ఎన్డీఏ alliance is so responsible, reliable and reasonable government, while they are irrational, irresponsible and abusive group. వీటన్నిటి మధ్యలో మనం కూర్చోబెట్టి మనం ఏదైనా మాట్లాడాలి అంటే మనందరం కూడా ఒక ఏకాభిప్రాయం మీద ఒక ఏకత్వం ఉండాలి అనేది నేను మనస్ఫూర్తిగా సభ్యులందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. కల్తీలు వాళ్ళే చేస్తారు, వాళ్ళే బూతులు తిడతారు. ఎలా ఉంటుందంటే హిందీలో చెప్తారు, ఉల్టా చోరు కొత్త వాళ్ళు కూడా అంటే దోపిడీలు చేసే దొంగ పోలీసు వస్తే పోలీసుని దొంగ అని అరిచాడు. వాళ్ళే తిట్టి, వాళ్ళే అబ్యూస్ చేసి మళ్ళీ మనం తిట్టామని చెప్తారు. కల్తీలు వాళ్ళే చేస్తారు. కానీ మనం డిఫెండ్ చేసుకోవడానికి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ వీఆర్ ఫ్రమ్ డిఫరెంట్ పార్టీస్, మనం విభిన్నమైన కుల సమూహాల నుంచి రావచ్చు. కానీ బట్ రాష్ట్ర ప్రయోజనాలకి మనందరం ఒకే గలంతో ఉండాలని మనస్ఫూర్తిగా మీ ద్వారా నేను అందరూ ఉండాలని కోరుతున్నాను. గొడవలు లేకుండా ఈ అలయన్స్ బలంగా ఉండాలండి. మనం తెలియచేయాల్సింది ఏంటంటే, ఏ ఒక్క ఎమ్మెల్యే ఈ సభలో అడుగు పెట్టాలన్నా అన్ని కులాలు, అన్ని మతాలు సపోర్ట్ చేయందే, ఎంతో కొంత ఓటు వేయందే ఇక్కడికి రారు. కానీ ఈ మధ్యన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, బయట ప్రత్యేకించి వీళ్ళు చేస్తున్నది, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే ఇష్టం వచ్చినట్టుగా తిట్టేసి కులాలు వెనక దాక్కున్నారు.